దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. నూతన సంవత్సరం వస్తుంది, కొన్నాళ్లకు అది పాతపడిపోతుంది. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము అని చెప్తున్నాడు. అవును, మన దైనందిన జీవితంలో మరియు ఆత్మీయ జీవితంలో సంవత్సరములు, మాసములు, వారములు, దినములు వస్తూ ఉంటాయి, జరిగిపోతూనే ఉంటాయి. మనం ప్రతిదీ నూతనపరచుకోవాలి. మనం మన వంటిని అంటే శరీరాన్ని ప్రతిదినం శుభ్రపరచుకోవాలి, నూతనపరచుకోవాలి, రెన్యూ చేసుకోవాలి. రెన్యూవేషన్ అంటే హోటల్ ఈజ్ అండర్ రెనోవేషన్ అంటారు కదా. అంటే పాతబడిపోయిన ఆ హోటల్ని మళ్ళా నిత్య నూతనంగా, ఫ్రెష్గా, సరికొత్తగా తయారు చేయటాన్ని రెనోవేషన్ అంటారు. అలాగే మన ఇంటిని కూడా మనం రెన్యూ చేసుకోవాలి, నూతనపరచుకోవాలి. లేకపోతే ఎంత కొత్త ఇల్లైనా, ఎంత ఖరీదైన ఇల్లైనా పాడుపడిపోతుంది నూతన సంవత్సరంలాగా. అలాగే మన రక్షణను కూడా మనము దినదినము నూతనపరచుకోవాలి. వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, స్తుతించుటలో విస్తరించాలి, సత్క్రియలు చేయుటలో విస్తరించాలి. ప్రతి ఆత్మీయ విషయంలో మనల్ని మనం నూతనపరచుకోవాలి, రెన్యూ చేసుకోవాలి, రెనోవేషన్ చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి మన రక్షణలో. దేవుడు అలాగును మనల్ని దీవించును గాక. ఆమేన్.